భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ చిత్రాన్ని బాహుబలి మార్చివేసింది. ఈ మూవీ తెలుగువారందరూ గర్వపడేలా చేసింది. విజయ్ గర్వంతో ఎగిరిపడే వారిని నేలమీద కూర్చోబెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ వారికి నిద్ర లేకుండా చేసింది. ఎందుకంటే ఒక డబ్బింగ్ సినిమా అయి ఉండి హిందీ స్ట్రైట్ సినిమా రికార్డులను బాహుబలి కన్క్లూజన్ చెరిపేసింది. ఇంకా ఎన్నో పాఠాలు నేర్పించింది. అవేంటో తెలుసుకుందామా? కంటెంట్ ఉండాలి. భాష ఏదనేది ముఖ్యం కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు అని బాహుబలి చాటింది. స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్ కంటే కథే కింగ్ అని ప్రభాస్ సినిమా స్పష్టం చేసింది. మూస కథలకు చెక్ పెట్టింది. సినిమా కథ, పాత్రలు ఇలాగే ఉండాలని ఫిక్స్ అయిపోయిన రచయితల బుర్రలో తుప్పును బాహుబలి వదిలించింది. హీరో, విలన్ మాత్రమే కాదు, సినిమాలోని ఇతర పాత్రలు కూడా కీలకంగా చూపించవచ్చని తెలిపిన సినిమా బాహుబలి. తెలుగు నేల ఎంతో చరిత్ర కలది. మన పురాణ గాథలు అద్భుతం. వాటికి బాహుబలి మరోసారి జీవం పోసింది. అవి వెండి తెర మీద మరింత గొప్పగా ఉంటాయని వివరించింది. ఉత్తరాది వారికంటే ఏమాత్రం తెలుగువారు తక్కువ కాదని విజేంద్ర ప్రసాద్ కలం నిరూపించింది. బాలీవుడ్ ని గత 25 ఏళ్లుగా ఖాన్ల కుటుంబీకులే ఏలుతూ వచ్చారు. ఇప్పుడు కూడా వారి హవానే నడుస్తోంది. దేశంలో ఏ రికార్డైనా తామే నెలకొల్పాలనే పగటి కలల నుంచి మేలుకోవాలని బాహుబలి వారిని తట్టిలేపింది. సినిమాకి ప్రచారం కూడా అవసరమే, కానీ అందుకోసం కోట్లు కుమ్మరించిన అవసరం లేదని రాజమౌళి మూవీ స్పష్టం చేసింది. బాలీవుడ్లో సినిమా ప్రమోషన్స్ కి ఎక్కువ ఖర్చు పెడతారు, టీవీల్లో ఓదరగొడతారు. ప్రచారం చేస్తే పైసలు రాలుతాయనే భ్రమ నుంచి బాహుబలి బయటికి తీసుకొచ్చింది. మన ఆలోచనపై నమ్మకం ఉండడం సహజం, కానీ ఆ డ్రీమ్ని చిత్ర యూనిట్ మొత్తం అంతే నమ్మడం బాహుబలి విషయంలో జరిగింది. జక్కన్న మీద నమ్మకంతో ప్రభాస్, రాణా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ ఇలా ప్రతి ఒక్కరూ 5 ఏళ్ల పాటు పనిచేశారు. నిరంతరం కష్టపడి కొత్తగా ఆలోచించి ఆ నమ్మకాన్ని జక్కన్న నిలబెట్టుకున్నారు. రాజమౌళి మాదిరిగా బాలీవుడ్ డైరెక్టర్స్ కలెక్షన్స్ కంటే ముందు నమ్మకాన్ని సంపాదించుకోవాలి. బాలీవుడ్ సినిమాల్లో విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది. బాహుబలిలో అంతకంటే ఎక్కువగానే ఉంది. అయితే ఈ మూవీలో డ్రామా, ఎమోషన్స్ మిస్ కాలేదు. విఎఫ్ఎక్స్ స్టోరీని డామినేట్ చేయలేదు. కథను గొప్పగా ప్రారంభించడమే కాదు, ముగింపు కూడా అంతే గొప్పగా ఉండాలి. బాహుబలిలో కథ ఎంత ఉత్కంఠతో మొదలవుతుందో చివరి వరకు ఆ ఉత్కంఠత ఉంటుంది. ఎక్కడా స్టోరీ డ్రాప్ కాదు. ఎక్కువగా సీక్వెల్స్ తీసి జబ్బలు చర్చుకునే బాలీవుడ్ ప్రముఖులు కథ ప్రారంభం, ముగింపు ఎలా ఉండాలో బాహుబలి నేర్పించింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.